ఎట్లా ఎట్లా జరిగింది? అంటే మీ మీ పాత్ర కూడా కీలకంగా ఉంది. సో, మీరు తిరగడం గాని, దాని కృషి ఎంత చేశారు? అయితే నేను డిసెంబర్‌లో ఎళ్ళిన అక్కడికి దుబాయ్ ఎళ్ళిన ఫస్ట్ సార్ వచ్చే నెల ముందే నేను అక్కడికెళ్ళిన. సారు జనవరిలో వచ్చిండు. నేను ఎళ్ళిన అక్కడికెళ్ళి ఇక్కడ మా వాళ్ళ పరిస్థితి ఏముంది, ఎట్లా జరుగుతుందని తెలుసుకున్న. కోర్ట్‌లో అక్కడ మా తమ్ముడు పనిచేస్తాడు. ఆ పోలీసు దగ్గరికెళ్ళి మా వాళ్ళది నెంబర్ కొట్టి చూస్తే వీళ్ళ ఈ మంత్ కాదు దీనిలో గ్యారెంటీ లేదనేది ఆళ్ళ సిస్టమ్‌లో చూపిస్తుంది. ఇది ఎప్పుడైతే తెలవదని సిస్టమ్‌లో చూపిస్తుంది కోర్ట్‌లో. ఇది ఏందని తెలుసా అదే జనవరిలో సారు అక్కడికి విజిట్ చేస్తే అక్కడికి వచ్చి మనల గురించి అలాగే పేపర్ ఇక్కడ సీఎం పేపరు రిక్వెస్ట్ పేపర్ రాయించుకొని తీసుకొచ్చిన అక్కడికి ఎంబసీ ద్వారా అక్కడికి మేము తెలుసుకొని ఎంబసీ వాళ్ళు మాకు ఫోన్ చేసి ఇట్లా కేటీఆర్ సారు ఇక్కడికి వచ్చిండు మీరు వెళ్ళండి అంటే మేము అక్కడికి వెళ్ళినాం. సార్కి అక్కడ కలిసి మీటింగ్లో పాల్గొన్నాం. అక్కడ అరబ్ లాయరు మిగతా అక్కడ మనకు సహకరించిన అందరు ఉన్నారు అక్కడ. ఇక్కడ కోర్టు నుంచి ఏమేమి జరుగుతుందనే అక్కడ ఏం తెలియదు, బయట మనకి ఏం జరగదు. అక్కడ పోయి మంది ఏమన్నా మనకు తెలిసిన పోలీసు ఉంటేనే మనకు సిస్టంలో చూపిస్తారు మొత్తం. సార్కు అన్ని చెప్పిన సార్కి ఇట్లా పోతే ఇట్లా అయితే సార్ అంటే సారు ఎంబసీ ఆల్రెడీ ఇక్కడ సీఎం రిక్వెస్ట్ పేపరు అక్కడ లాయర్ పెట్టింది. ఇవన్నీ లాయర్తో మాట్లాడి అక్కడ ఎంబసీ పెద్ద సార్కు పేపర్ ఇచ్చింది సారు. దాని మూలంగానే ఇప్పుడు మా నాన్నని మేము చూస్తాను కూడా అనుకోలేదు. నాకు ఆశ వచ్చి జనవరిలో ఇది అవుతుంది అని చెప్పిండు. జనవరిలో అయితే అన్న వరకు అప్పటికి మేము ఇక ఆశతో ఎదురు చూసినాం. ఇది కూడా వస్తుందో కాదో గిన్నెళ్ళు అయిపోయింది, ఇప్పుడు అంటారు అప్పుడు అంటారు అని ఇది ఇప్పుడు కూడా అవుతుందో కాదని లేదు. ఆ పేపర్ అక్కడ సార్ మూలంగా కోర్టు పోయి కోర్టు ఓకే చేసి మా వాళ్ళని క్షమభిక్ష పెట్టారు సార్ ద్వారానే మాకు ఇప్పుడు మళ్ళీ తెలంగాణ గడ్డమే మా వాళ్ళు వచ్చి ఇక్కడ అడుగుపెట్టారు సార్. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది సార్. ఇప్పుడు మా కుటుంబంలో మాకు నవ్వు మోకాన్ని చూస్తే తెలుస్తలేదు సార్ ఎంత సంతోషం ఉన్నాం మేము. చాలా సంతోషంగా ఉన్నాం సార్. చాలా ఏళ్ళ తర్వాత కుటుంబాన్ని కలిసి చాలా సార్ మేము రారు అనుకున్న మళ్ళీ రప్పించింది సారు. ఇక మీద కూడా ఖైదీలకు అక్కడ ఉన్న వాళ్ళు కూడా సార్ ఇలాగే హెల్ప్ చేస్తే వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయి, వాళ్ళ ఫ్యామిలీ కూడా నవ్వుతారు, సంతోషంతో ఉంటారు. గల్ఫ్ నుంచి రవి గారు కూడా వచ్చారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. అన్న, ఎట్లా సాగిందన్న మీ ప్రయాణం? 17 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించారు అక్కడ. సో ఇవాళ మీకు విముక్తి కలిగింది, తెలంగాణ మీ సొంత రాష్ట్రానికి వచ్చారు. సో ఎట్లా అనిపిస్తుంది? బాగా సంతోషం ఉంది. కేటీఆర్ సార్కు ఆయనకు ధన్యవాదాలు. వాళ్ళ ఇద్దరి తండ్రి కొడుకులకు ఆయన చేసిన అన్ని మంచి గురించి చేసిండు. మేము మస్తు కష్టపడి దీని గురించి కేటీఆర్ సార్ గురించి ఆలోచన పెట్టుకొని సార్ మీద బాగా నమ్మకం పెట్టుకొని ఉన్నాం. మేము సార్ ఎప్పుడైనా మేము విడిపిస్తాడని దాని మీద నమ్మకం పెట్టుకొని లాస్ట్ సార్కి సార్తోనే మేము బయటకు వెళ్ళినాం. ఇప్పుడు బాగా కష్టం అంటే జైల్లో బాగా కష్టం అనుభవించడం మేము. మస్తు 17 సంవత్సరాలు అంటే మా పిల్లల్ని చూసుకోక భార్యను చూసుకోక బాగా తగిలితోని ఎమ్మెల్యే తీసి సార్తోని ఇప్పుడు ఇంతవరకు మాకు తీసుకొచ్చి మా భార్య పిల్లలతో కొద్దిగా సంతోషం ఉంది. మీ కూతురా? మా కూతురు చిన్న 2 సంవత్సరాలు కూడా లేదు నేను పోయేటప్పుడు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు, పెళ్లి అయింది, 2 పిల్లలు. నాకు సంతోషం. ఇక మా బిడ్డ అంటే బాగా పానం. ఇక కొడుకు బిడ్డ ఇక మాకు సంతోషం. అంటే కేటీఆర్ సార్ ధన్యవాదాలు. ఇక చెప్పలేని ఇక మాకు బాగా ఖుషి. ఎట్లా అనిపిస్తుంది వచ్చి నాన్న మీ పక్క నుండి ఇలా? చాలా అనుకున్నారా డాడీ వస్తాడు కలుస్తాడు? డాడీ వస్తారు. కేసీఆర్ సార్ ఉన్నారు కాబట్టి కేసీఆర్ సార్కి చాలా థ్యాంక్స్. నమ్మకం సారు వీళ్ళ కేసు గురించి బాగా పట్టించుకున్నాడు కాబట్టి వీళ్ళు రాగలిగారు. సార్ లేకపోతే అసలు వచ్చేటోళ్ళు అయితే కాదు. హ్యాపీ అన్న? చాలా హ్యాపీ. ఎట్లా అన్నా మరి కేటీఆర్ గారు కలవబోతా ఉన్నారు మిమ్మల్ని, హ్యాపీగా మొత్తం? కేసీఆర్ని కలిస్తే మాకు ఇంకా సంతోషం ఉంటుంది. కేసీఆర్ని చూడాలి ఒకసారి. మేము ఎప్పుడు 2012లో ఒకసారి కలిసాము అక్కడ జైలు. మా గురించి వచ్చింది దుబాయ్. అప్పుడు చూసి నేను ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ సార్ కలిస్తే ఇంకా మాకు బాగా సంతోషం ఉంటుంది. థ్యాంక్ యూ. రైట్, ఇది చూసారు కదా, గల్ఫ్ నుంచి ఇవాళ ఇద్దరు రావడం జరిగింది. మొత్తానికి 5 మంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఉంటే అందులో 4 కూడా రిలీజ్ అయ్యారు. ఇవాళ 2 రిలీజ్ అయ్యారు. దాంతోపాటు ఈ వచ్చే నెలలో కూడా ఇంకొక రిలీజ్ అవుతారు. మొత్తం 5 మందికి విముక్తి కలిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా చర్య తీసుకొని కేటీఆర్ గారు అయితేనేమి, కేసీఆర్ గారు అయితేనేమి, గత ప్రభుత్వం ఏదైతే ఉన్నప్పుడు ప్రత్యేక చర్య తీసుకొని తెలంగాణ వాసులకి అలా విముక్తి కలిగించి ప్రభుత్వానికి వారికి వాళ్ళ కుటుంబానికి అండగా ఉన్నారని మనకి వారి సంతోషంలోనే తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ.